ఎంత విలువైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు తెలుసంటారా? ఈరోజు చదువుకున్నాం మనం దేవుని వాక్యము. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో 19వ వచనంలో మనం చూస్తే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో చూసినప్పుడు, సహోదరులారా యేసు మన కొరకు, చూడండి, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. స్తోత్రం చెప్పండి, చాలండి అన్నమాట. సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము, మనము తన అడుగు జాడల యందు నడుచుకోవాలని దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం. హల్లెలూయా, నిజమే కదా? మనము ఆయన అడుగు జాడల యందు నడుచుకోవాలని యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. ఎవరి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అనుసరించే మార్గాలనే వాళ్ళు కూడా అనుసరించాలి. తల్లిదండ్రులు ఒక మార్గాన్ని అనుసరిస్తే పిల్లలు ఒక మార్గం అనుసరించారనుకో ఏమంటారు ఇతరులా? హల్లెలూయా. ఇలా అమ్మకి బాబుకి ఉన్న లక్షణాలు వీళ్ళకే లేవురు బాబు. వాళ్ళ ఆలోచన లేరు, వాళ్ళ నడవడికి లేరు, వీళ్ళ నడవడికి లేరు, వీళ్ళ ఆలోచన వేరు అని చెప్పి వాళ్ళు వేరుగా చూస్తూ ఉంటారు. స్తోత్రం చెప్పండి. ఈనాడు లోకంలో అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఈ లోకంలో అనేకమైన మార్గములు ఉన్నాయి. చూడొచ్చు మనం, అనేక మార్గాలు ఉన్నాయి. కానీ అనేక మార్గాలు అంటే పాలకొల్లు వెళ్ళాలంటారు, భీమవరం వెళ్ళాలంటారు, రాజమండ్రి వెళ్ళాలన్నా, విజయవాడ వెళ్ళాలన్నా. హల్లెలూయా, మార్గాలు అనేకమైనవి. మనుషులు మనం నడిచే మార్గాలు అనేక విధాలుగా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఉంటుంది, సామెతలు 16:25 వచనంలో ఉంటుంది. ఏమంటుందంటే, ఒక్కని నడుతా వాని దృష్టికి యథార్థంగానే కనిపించును,